ఈ రోజు పొదిరిల్లి సీరియల్లో స్టోరీ విషయానికి వచ్చేసి మాధవతో కేశవ మాట్లాడుతుంటాడు. అన్న, మనకి శాపం తగిలినట్టుగానే ఉంది, ఎందుకంటే ఎవరు నిలవడం లేదు. ఇప్పుడు నాన్న విషయం తీసుకున్నా కూడా అలాగే జరిగింది కదా, అదే సేమ్ ఇప్పుడు చక్రి విషయంలో కూడా అలాగే జరుగుతున్నది. శాపాలు ఏమన్నా ఫలిస్తున్నాయో అనేసరికి దానికి కేశవ ఉండేసి, లేదమ్మా వాళ్ళ శాపాలు అయితే ఏం ఫలించవు. పూర్వము మునులు ఉండేవాళ్ళు, వాళ్ళు ధ్యానం చేస్తుండేవాళ్ళు, వాళ్ళు నిజాలు మాత్రమే మాట్లాడేవాళ్ళు. అందువల్ల వాళ్ళు ఏమన్నా శాపాలు పెడితే ఫలించేదే కానీ వీళ్ళిట అందరినీ దుమ్మెత్తి పోస్తా రోడ్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు కదా, వాళ్ళ శాపాలు అయితే ఫలించదు. కాకపోతే ఏంటంటావా, నేనేమో గాయత్రిని దూరం చేసుకున్నాను, ప్రేమించాను, చెప్పకుండా నేను దూరం చేసుకున్నాను. అలాగే చక్రి విషయం కూడా అంతే, మహాలక్ష్మిని ప్రేమించాడు కానీ చెప్పలేదు. ఇప్పుడు చెప్పాలా, ప్రేమించినప్పుడు చెప్పాలా, చెప్పకపోతేనే మనం గిల్టీగా ఫీల్ అవ్వాల్సి వస్తుంది అనేసి మాధవ కేశవతో అంటాడు. అప్పుడే తనకి అర్థమవుతుంది, తను బుస్సుని ప్రేమిస్తున్నాడు కదా కానీ చెప్పలేదు కదా. అదే అర్థమై సరే ఎట్లయినా సరే ప్రేమించిన విషయము చెప్పేద్దాం అనుకొని తనైతే బయలుదేరుతాడు కేశవ. అతను అడుగుతాడు, ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పేసి అడుగుతాడు మాధవ కేశవని. లేదన్నా బండి ఒకటి రిపేర్కి వచ్చింది, వెళ్ళాలా అని చెప్పేసి అక్కడి నుంచి అయితే బయలుదేరుతాడు. వెళ్ళేసి ఆ బుస్ ఇంటి దగ్గరికి అయితే పోతాడు. తను వచ్చేసి తన కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది అనమాట. అరే నేను పెళ్లి చూపులా అని చెప్పానే, ఇప్పటిదాకా అయితే రాలేదే, వస్తాడా రాడా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటుంది. ఇతను కూడా పోతాడు కానీ ఆ బండి అది రిపేర్ చేసుకున్నట్టు అక్కడే ఉంటాడు. పోయిన తర్వాత అమ్మయ్య వచ్చాడు అని చెప్పేసి హ్యాపీగా డాన్స్ చేసుకుని ఎట్లయినా సరే తన కంటికి కనపడాలా అనేసి చెత్త ఉంది కదా, చెత్త అలా ఊడ్చుకొని చెత్త పుట్టు తీసుకొని వచ్చి, ఏం చెత్త అబ్బాయి ఇప్పుడు వచ్చావా, బండి తీసుకొచ్చావా అని చెప్పేసి అడుగుతుంది. నేనేం చెత్త అబ్బాయిని కాదు నేను అనేసి, ఓ నువ్వా, ఎందుకు వచ్చావు అన్నట్టు అయితే అంటుంది. తనకి ఇష్టం ఉంది కానీ బయట చెప్పలేదు. అతనికి అట్లాగే కేశవకు కూడా ఇష్టం ఉంది కానీ బయట చెప్పడం లేదు. నీకోసమే వచ్చాను, నీకు పెళ్లి చూపులు జరిగిందంట కదా అనేసి కేశవ అడుగుతాడు బుస్సుని. అవును, అబ్బాయి ఎలా ఉన్నాడు అంటే, అబ్బాయి బాగున్నాడు, సూపర్ ఉన్నాడు, హీరో లాగా ఉన్నాడు అంటే, నువ్వు ఓకే చెప్తున్నావు అంటే, అవును ఓకే చెప్తున్నాను అనేసి ఈ అమ్మాయి అయితే అనేసి మళ్ళీ వస్తుంది. ఒరే బండోడా, నువ్వంటే నాకు ఇష్టము అనేసి నేను నీకు చెప్తున్నా కూడా నువ్వు వినిపించుకోవట్లేదా, ఎంతనే చెప్పాలి, ఒక ఆడపిల్లని అయ్యి ఉండేసి నువ్వు కూడా నేనంటే ఇష్టము అని చెప్పు, ఇక్కడ దాకా వచ్చావు కదా అంటే, నేను నీకోసం అయితే రాలేదు, బండి వేసుకొని వస్తుంటే రోడ్డు ఇక్కడ ఆగింది అని చెప్పాను. సరే ఎందుకు రోడ్డు ఇక్కడ ఆగిందా అంటే, అవును నేను నీకోసం అయితే రాలేదు అంటాడు. కానీ తను లవ్ చేసిన విషయం అయితే ఆ అమ్మాయికి అయితే చెప్పడం లేదు. చెప్పాలి కదా, చెప్పాలనే వచ్చాడు కానీ ఇక్కడికి వచ్చేసరికి ఈ అమ్మాయి లవ్ చేస్తున్నాను అని చెప్పింది కదా, అందుకే షాక్ అయిపోయాడు, ఏం చెప్పాలో తెలియలేదు. ఇంకా అటు నుంచి అంటే తనైతే వెళ్ళిపోతాడు. మొత్తానికి వీళ్ళిద్దరు అయితే లవ్ చేసుకుంటున్నారని మనకైతే క్లారిటీ వచ్చేస్తుంది. ఇక మహాలక్ష్మి దగ్గర హాస్టల్ ఉంటుంది కదా, హాస్టల్ దగ్గరికి చక్రి అయితే ఐ ఆమ్ వెరీ సారీ అనుకుంటే బెలూన్లు ఉన్నాయి కదా, బెలూన్లు అయితే అలా వదులుతా ఉంటాడు. ఇంకా మహాలక్ష్మి రూమ్మేట్ ఉంది కదా, అన్నానికి వస్తావా అని అడుగుతుంది. లేదు నాకు ఆకలిగా లేదు అని చెప్పంటుంది. నీకు ఇక్కడ ఉండడం ఇష్టం లేనట్టుగా ఉంది అంటే, అదేమీ లేదే అంటే, లేదు నీకు అట్లేగా అనిపిస్తా ఉంది, ఎవరి మీద చికాగ్గా ఉన్నావు అంటే, అదేమీ లేదులే అంటుంది. ఈ లోపల ఆ బెలూన్స్ చూసి గబగబా కిందకైతే వస్తుంది. వచ్చి ఎందుకు వచ్చావు ఇక్కడికి అనేసరికి, సారీ చెప్పండి అంటే, నేను మనశ్శాంతిగా ఉండనివా అని అడుగుతుంది మహాలక్ష్మి. నేను కూడా మనశ్శాంతిగా ఉండాలి కదండి, సారీ చెప్తున్నాను అనేసరికి, నేను నీ సారీని యాక్సెప్ట్ చేయను, ఇక్కడి నుంచి పో అని చెప్పనేసరికి, పోనీ మీ హాస్టల్లో సెక్యూరిటీగానే జాయిన్ అవుతాను అనేసరికి, ఇంతమంది ఆడపిల్లకి తన్నులు తినాలన్నా పోండి ఇక్కడి నుంచి అంటుంది. ఇంకా చక్రి పోతా సిస్టర్స్ మీరైనా చెప్పండి సిస్టర్స్, తప్పు చేశాను, సారీ చెప్తున్నాను, తనేమో యాక్సెప్ట్ చేయట్లేదు, మీరైనా చెప్పండి సిస్టర్స్ అని చెప్పేసి చక్రి అయితే వాళ్ళకి కూడా చెప్తారనమాట. ఇంకా కట్ చేస్తే వాళ్ళంతా కూర్చొని మహాలక్ష్మితో, అతనెవరు, ఎందుకు వచ్చాడు, ఇష్టపడుతున్నారా, ఇన్ని మాట్లాడుతుంటారు. అదేమీ లేదు, మా రిలేటివ్ అతను, పోండి ఇక్కడి నుంచి అని చెప్పి అంటుంది. అలాగే వాళ్ళ రూమ్మేట్ కూడా అడుగుతుంది, అతను ఏమన్నా నిన్ను ప్రపోజ్ చేస్తున్నాడా, అందుకే అక్కడి నుంచి వచ్చేసావా అనేసరికి, అదేమీ లేదు పో ఇక్కడి నుంచి అని చెప్పేసి ఆ రూమ్మేట్ని కూడా కసురుతుంది. అమ్మ కొంచెం ఉంటానండి, వాళ్ళు అతనితో కలిసి కాపురం చేసేటట్టున్నారు కదా అనేసి తనైతే అనుకుంటుంది. ఈకైతే సారీ చెప్పినా యాక్సెప్ట్ చేయలేదు అని చెప్పేసి వచ్చి చక్రి కూర్చొని బాధపడుతుంటాడు. అదే సమయానికి అక్కడికి కేశవ కూడా వస్తాడు. కేశవ వచ్చి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారనమాట. కేశవ అడుగుతాడు, అరే మనన్నే ప్రేమిస్తున్నారని ఎలా తెలుస్తుందిరా అని చెప్పి అడిగేసరికి మనకి కొన్ని కో ఇన్సిడెంట్స్ వస్తాయి. అంటే లేదు తనేమో అందంగా ఉంది కదా, దానికోసమని మనకేమో ఇట్లా అనిపిస్తున్నదా అంటే, లేదు ఇప్పుడు ఇంత కోట్ల మంది జనాలు ఉన్నప్పుడు ఆ అమ్మాయి నన్నే
కారు ఎత్తుక్కుంటా వచ్చింది, అలాగే నేను వాళ్ళ ఇంట్లో డ్రైవర్గా పోయాను నేను అని చెప్పేసరికి తనకు జరిగిన సిచ్యువేషన్స్ ఈయన కూడా ఊహించుకుంటా ఉంటాడు కేశవ కూడా. అంటే ఆ అమ్మాయి వచ్చి డాష్ ఇచ్చింది, వాళ్ళతో మాట్లాడింది, అతను ఫోన్ వెరుక్కుంది, అంటే తన కోసమే పుట్టింది. ఒకరు లవ్ చేస్తున్నారంటే రాసి పెట్టి ఉంటుంది అంటాం కదా, అట్లాగే తను లవ్ చేస్తున్నామా తననే వెతుక్కుంటా వచ్చింది, తన కోసమే ఉంది, తన కోసమే పుట్టింది అనేది మనకి ప్రకృతి చెప్తుంది అన్న ఉద్దేశం అయితే తనైతే చెప్తారు. నిజంగా అలా ప్రకృతి చెప్తుందా? నాకేం చెప్పలేదబ్బా ప్రకృతి, ఆ ప్రకృతి చెప్తుంది అన్నట్టయితే అంటాడు అనేసి అదైతే చెప్పేసి వెళ్ళిపోతాడు అనమాట ఎవరు చక్రి. అప్పుడు కేశవ అనుకుంటాడు, అంటే ఇప్పుడు కేశవలో జరిగిన విషయాలన్నీ నాలో జరుగుతున్నాయి అంటే నేను బుస్సుని ప్రేమిస్తున్నానా అనేసి అనుకుంటాడు. తర్వాత కన్నాకి జ్వరంగా ఉంటుంది అనమాట. జ్వరంగా ఉంటే చక్రి వచ్చి అడుగుతాడు, జ్వరము నువ్వేమన్నా బెస్ట్ ఫ్రెండ్సా కన్నా, ఊరికే పద్దాక నీ దగ్గరికి వస్తా ఉంది అనేసరికి కన్నా మహాలక్ష్మి లేదని బెంగ పెట్టుకున్నాడు. తన వల్ల అయితే తనకి జ్వరం అయితే వచ్చింది పాపము, తనకి ఎలా అయినా సరే తను వస్తే బాగుండు అని తను అయితే అనుకుంటా ఉంటాడు. ఇక మాధవ ఉన్నాడు కదా, సరే నేను డ్యూటీకి వెళ్ళను, నేను ఇక్కడే ఉంటాను అనేసరికి చక్రి ఉండేసి అవసరం లేదన్నా నేను తను చూసుకుంటాను, ఏముందిలే టాబ్లెట్స్ ఇవ్వడము జ్యూస్ ఇవ్వడమే కదా, నేనైతే తను చూసుకుంటానులే, నువ్వైతే ఆఫీస్కి వెళ్ళు అనేసి నువ్వైతే పనికి వెళ్ళిపో అని చెప్పేసి అయితే మాధవతో చెప్తాడు. అది మాధవ వెళ్ళిపోతాడు, అలాగే కేశవ కూడా వెళ్ళిపోతాడు. ఇక్కడ చక్రికి ఏం పని లేదు కదా, తన్నే చూసుకుంటాను అని చెప్పని అంటాడు. కూర్చొని కన్న దగ్గరికి, కన్నా నీకు మీ వదిన వల్ల కదా, నీకు మీ వదిన లేకపోవడం వల్ల కదా నీకు జ్వరం వచ్చింది, ఒక పని చెప్తాను చెయ్యి, మీ వదినికి ఫోన్ చేస్తావా అనేసరికి నేను చెయ్యను, వదిన బాధ పెట్టాలని నేను అనుకోవడం లేదు అని చెప్పేసి కన్న అయితే చెప్తాడు. ఒకసారి చేయొచ్చు కదా అంటే నేను చేయను అని చెప్పేసరికి సరే ఇంకా మాట వినేటట్లేదని చెప్పి సైడ్కి అయితే వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఎక్కడికి పోతాడు తెలుసా, కాళేశ్వరరావు దగ్గరికి పోతాడు చక్రి. ఆ కాళేశ్వరరావు ఏమి సూపర్, నేను ఇచ్చిన ఐడియా బాగా ఫలించిందా, ఇంకా కొన్ని రోజులకి గుడ్ న్యూస్ చెప్తావులే నాతో అనేసరికి తిరిగి చూస్తే ఆయన చేరెత్తుకుంటాడు అనమాట చక్రి అతన్ని కొడదామని. అంటే మీరు ఇచ్చిన సలహా వల్ల నాకు ఇట్లా అయింది అని చెప్పడం ఉద్దేశంతో ఇంకా మహాలక్ష్మి ఆఫీసులో వర్క్ చేసుకుంటా ఉంటుంది. వాళ్ళ విక్కీ ఉన్నాడు కదా, ఏదో ఫైల్ తీసుకురమ్మని చెప్పాడని చెప్పేసి ఫైల్ అయితే ఇస్తుంది. అప్పుడు విక్కీ అడుగుతాడు, ఏంటి లక్కీ అంత డల్గా ఉన్నావు అంటే ఏమీ లేదు బాగానే ఉన్నాను అని చెప్పంటుంది. ఏమో చెప్పు అంటే ఏమీ లేదులే అని అంటుంది. ఇక మాధవ కూడా వచ్చేసి అన్నం తినేసి పాపం కన్నాకి జ్వరంగా ఉందని ఆలోచిస్తూ ఉంటాడు. పని దగ్గర చేతులు కడుక్కుంటూ ఉండేసరికి బౌన్సీ ఉన్నాడు కదా వాళ్ళ ఫ్రెండ్, మాధవ ఫ్రెండ్ ఉన్నాడు కదా, అతను వచ్చి ఏంది అలా ఉన్నావు అనేసరికి ఏమీ లేదు, ఇట్లా మహాలక్ష్మి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత అన్ని బాధలు వస్తున్నాయి, మళ్ళీ మొదటిగా వస్తామేమో అనిపిస్తా ఉంది, ఇల్లంతా చీకటి అయిపోయింది, కన్నా కూడా జ్వరంగా ఉంది బెంగ పెట్టుకొని అనేసరికి సరే ఒక పని చెయ్యి, జ్వరంగా ఉంది అని చెప్పి మహాలక్ష్మికి ఫోన్ చేసి చెప్పు, ఇక్కడ ఉండడానికి కాకపోయినా కనీసము చూడ్డానికైనా వస్తుంది కదా, అప్పుడు కన్నాకి జ్వరం తగ్గుతుంది కదా అనేసి తనైతే సలహా ఇస్తాడు. సరే ఇది కూడా సలహా కూడా బాగానే ఉంది కదా అనేసి మాధవ మహాలక్ష్మికి ఫోన్ చేస్తాడు. అప్పుడే మహాలక్ష్మి వాళ్ళ విక్కీకి ఫైల్ అయితే ఇచ్చి ఉంటుంది అనమాట. ఫోన్ చేసరికి పెద్ద ఎలా ఉన్నారు అంటే ఏమ్మా నేను బాగున్నారు అని చెప్పి, ఇద్దరు అన్నం తిన్నావా అంటే తిన్నాము, అందరూ ఎలా ఉన్నారు అనేసరికి కన్నా విషయం చెప్పడు, ఎందుకంటే ఆ అమ్మాయికి ఇంటికి రావడానికే భయపడతా ఉంది, అందుకే తన విషయం ఎంతో చెప్పడు. జాగ్రత్త అమ్మా, ఏదైనా కావాలంటే మాకు ఫోన్ చేయి, మీకైతే హెల్ప్ చేస్తాం మేము అని చెప్పేసి ఇతనైతే చెప్పడం అయితే జరుగుతుంది. ఇంకా మనం రేపటి ఎపిసోడ్లో చూడొచ్చు, కన్నాకి జ్వరము నేను చూసుకుంటాను అని చెప్పి చక్రి చెప్పాడు కదా, చెప్పిన అతను చెప్పకుండా ఎవరికో పోయి ఉంటాడు, అది అతన్ని కాళేశ్వరాన్ని కొట్టడానికి పోయాడు కదా, పోయి ఉంటాడు. ఇక్కడ కన్నాకేమో జ్వరం ఎక్కువై ఉంటుంది. ఇంకా కన్నా మహాలక్ష్మికి ఫోన్ చేసి నాకు జ్వరంగా ఉంది, నన్ను ఇక్కడ చూసుకోవడానికి ఎవరు లేరు, మీరు రండి అని చెప్తున్నాడు ఫోన్ చేసి. మేబీ తనేమో వచ్చేస్తుంది అనుకుంటా కన్నా కోసం. తమిళ్లో చూసుంటారు కదా, తమిళ్లో చూసిన వాళ్ళు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, చక్రి కోసము అది కన్నా కోసం మహాలక్ష్మి వచ్చిందా లేదా అన్న విషయము. ఇదే ఈరోజు జరిగిన ఎపిసోడ్. ఎలా అనిపించింది ఈరోజు ఎపిసోడ్? నాకైతే బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. టాటా బాయ్ బాయ్ నమస్తే.